హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో చాలా ఈజీగా, సింపుల్‌గా, హెల్తీగా చేసుకునే 2 రకాల బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్‌ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. రెగ్యులర్‌గా చేసే ఇడ్లీ, దోస, ఉప్మా కాకుండా ఇలా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ చేసుకోండి. రుచి చాలా బావుంటదండి. బరువు తగ్గాలనుకున్న వారికి, డయాబెటిస్ ఉన్న వారికి మంచి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అండి. రుచి చూస్తే పిల్లలు, పెద్దలు కూడా మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. అంత టేస్టీగా, సాఫ్ట్‌గా, స్పాంజీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా ఉంటాయి. మరి ఇక ఆలస్యం చేయకుండా హెల్తీగా, టేస్టీగా బ్రేక్‌ఫాస్ట్‌ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. తీసుకొని దీనికి శుభ్రంగా ఒక 2, 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే మీకు పర్ఫెక్ట్‌గా వస్తాయండి. ఇప్పుడు ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ తొందరగా నానడానికి దీంట్లో వేడి వాటర్ వేసుకోవాలండి. మునిగే వరకు వాటర్ వేసుకొని మనం ఒక 10 నిమిషాలు లేదంటే 15 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుందండి. టైం ఉంటే మీరు ఒక అరగంట అయినా నానబెట్టుకోవచ్చు, వేడి నీళ్ళు వేయడం ఇష్టం లేని వాళ్ళైతే. ఇప్పుడు ఇలా మూత పెట్టేసి 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పప్పు మెత్తగా నానిందండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇలా పెసరపప్పును మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత అవసరాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలండి. బ్యాటర్ అనేది మరీ పల్చగా ఉండొద్దండి. ఇప్పుడు ఇలా పప్పును మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఒక పిడికెడు దాకా కొత్తిమీర వేసుకోవాలండి. ఇలా కొత్తిమీర వేసుకొని చేసుకోవడం వల్ల మనకు దోశకు, బ్రేక్ఫాస్ట్కి అనేది మంచి కలర్ వస్తుందండి. ఇప్పుడు పిడికెడు కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 ఇంచ్ అల్లం వేసుకోవాలండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 1 పచ్చిమిరపకాయ వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు బ్రేక్ఫాస్ట్ అనేది అంత బాగా వస్తుంది. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని మనం మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. చూడండి, ఇలా మనం కొత్తిమీర వేసుకున్నాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ అనేది చూడండి కలర్ గ్రీన్గా వచ్చింది. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేసుకోవచ్చండి. వంట సోడా, ఈనో ఏమీ వేసే అవసరం లేదండి దీంట్లో అయితే. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ముందుగా అయితే నేను 2 బ్రేక్ఫాస్ట్ చూపిస్తానని చెప్పాను కదండి. ముందుగా అయితే మనం దోశను ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ముందుగా స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకోవాలండి. మంటను మనం వేడైన తర్వాత లో ఫ్లేమ్లో ఉంచి ఇప్పుడు దోశ వేసుకోవాలండి. ఇప్పుడు దీనిపైన 2 గరిటెలు పిండి వేసుకొని పెనం మీద మీకు వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. క్రిస్పీగా కూడా చాలా బాగా వస్తుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి దోశ టేస్ట్ అయితే. ఇప్పుడు ఇలా పల్చగా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై నుంచి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ఇలా గ్రేట్ చేసి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తినేటప్పుడు. మీరు ఇష్టం లేని వాళ్ళు ఇలా ప్లెయిన్గా అయినా వేసుకొని తినేయచ్చండి. నేనైతే ఇక్కడ ఉల్లిపాయలు, క్యారెట్ అవన్నీ వేసుకుంటున్నాను. నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమైనా మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని అన్ని వైపుల్లో మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఇప్పుడు దీనిపై నుంచి ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. వేడివేడిగా తింటే రుచి చాలా బాగుంటుందండి. మీకు నచ్చిన విధంగా ఇలా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. కలర్ అయితే మంచిగా వచ్చిందండి. ఇదే విధంగా 1 బై 1 దోశలు వేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. వేడివేడిగా తింటే అయితే 1, 2 అయితే అస్సలాగరండి, అంత బాగుంటాయి ఈ దోశలు అయితే. ఇక్కడ 1 బై 1 వేసుకోవాలి. నేనైతే మరొకటి వేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా వేడివేడిగా వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. బ్రేక్ఫాస్ట్లోకి, టిఫిన్కి ఎలాంటి పిండి లేనప్పుడు లేదంటే హెల్తీగా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. రెగ్యులర్గా పప్పు కాకుండా అప్పుడప్పుడు ఇలా బ్రేక్ఫాస్ట్ చేసుకోండి. రుచి చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే ఫోల్డ్ చేసుకొని నేనైతే ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే పిండితో మీకు ఇంకో బ్రేక్ఫాస్ట్ని చూపిస్తానండి. స్నాక్గా కూడా తినొచ్చు, బ్రేక్ఫాస్ట్కి అయినా తీసుకోవచ్చు. ఇదే పిండిలో మనము ఒక క్యారెట్ తీసుకోవాలండి, మీడియం సైజు. ఉల్లిపాయలు కూడా ఒకటి తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలండి. కడాయి పెట్టుకుని దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక గరిటె పిండి వేసుకొని మరీ లావుగా కాకుండా మరీ పల్చగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా ఇలా బ్యాటర్ వేసుకోవాలండి. మధ్యలో ఇలా వేసుకొని స్ప్రెడ్ చేసుకొని మనం మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. అప్పుడే మనకు లోపల వరకు చక్కగా వేగుతుంది. ఇది ఉడికేలోపు మనము ఈ దోశల్ని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం.
మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేయొచ్చండి. నేనైతే ఈరోజు చట్నీ కాకుండా ఇలా ఆవకాయతో సర్వ్ చేస్తున్నానండి. రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయి, అంత టేస్టీగా ఉంటాయి. ఎక్కువ హడావిడి లేకుండా చాలా తక్కువ టైంలో సింపుల్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకున్న తర్వాత మిగిలిన పిండితో మనము నైట్ లేదంటే స్నాక్స్ కూడా పిల్లలకి ఇలా చేసి పెట్టండి. హెల్తీగా చాలా బాగుంటుందండి. చాలా తక్కువ ఆయిల్లో ఇలా స్నాక్స్ చేసి పెడితే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా ఉల్లిపాయలు నంచుకొని తింటే రుచి చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా చేసుకునే ఇలా బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇప్పుడు మనము ముందుగా రెడీ చేసుకున్న స్నాక్స్ ఉంది కదండి, రెండు వైపులో తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇలా చక్కగా రెండు వైపులా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 by 1 ఇలా వేసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ లేదంటే స్నాక్స్ని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుందండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు, మళ్ళీ మళ్ళీ కావాలంటారండి, అంత బాగుంటాయి. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ పెసర్లతో సాఫ్ట్గా మృదువుగా ఇడ్లీని ఎలా చేయాలో చూద్దాం రండి. మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు పెసర్లు తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో ఏ కప్పుతో అయితే పెసర్లు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు నేను రేషన్ రైస్ వేసుకున్నానండి. సమానంగా తీసుకున్నానండి. ఇష్టం లేని వాళ్ళు మీరు బ్రౌన్ రైస్ అయినా తీసుకోవచ్చు, దీనికి బదులైతే 1/2 కప్ అయినా రైస్ వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ సమానంగా తీసుకున్నాను. శుభ్రంగా ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని ఒక 2 గంటలు నానబెట్టుకోవాలండి. నేనైతే మార్నింగ్ చేసుకున్నాను కాబట్టి నైట్ నానబెట్టుకున్నానండి. ఇక్కడ మీకు మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి. బియ్యం ఇంకా పెసర్లు కూడా చక్కగా నానాయండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని పెసర్లను మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇక్కడ నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమైనా మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇలా పెసర్లని ఇలా బియ్యాన్ని మనం మిక్సీ జార్లో వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బ్రేక్ఫాస్ట్. అంటే రెగ్యులర్గా తినే ఇడ్లీలు కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకోండి, చాలా బాగుంటాయి, స్పాంజీగా కూడా ఉంటాయి. ఇప్పుడు ఇలా బియ్యం మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం 1 ఇంచ్ అల్లం వేసుకోవాలండి. వాటర్ మరీ ఎక్కువ వేయకుండా అవసరాన్ని బట్టి వాటర్ వేసుకొని మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. బరకగా గ్రైండ్ చేసుకుంటే మనకు ఇడ్లీలు అనేవి మృదువుగా చాలా బాగా వస్తాయి, సాఫ్ట్ కూడా ఉంటాయండి. ఇప్పుడు ఇలా అల్లం వేసుకున్న తర్వాత దీంట్లో మనం ఒక పిడికెడు దాకా కొత్తిమీర వేసుకోవాలండి. ఇలా కొత్తిమీర వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది, ఇంకా కలర్ కూడా వస్తుంది. దీంట్లో ఒక పచ్చిమిరపకాయ వేసుకొని అవసరాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి పిండిని. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. టిఫిన్కి ఎలాంటి పిండి లేనప్పుడు మార్నింగ్ లేవగానే ఇలా నానబెట్టుకొని లేదంటే నైట్ నానబెట్టుకొని మార్నింగ్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఈనో ఒక 1 టీ స్పూన్ దాకా వేసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా ఈనో వేసుకోవాలి, లేదంటే వంట సోడా అయినా. ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి వంట సోడా వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర టైం ఉంటే 2 గంటలు అలా ఉంచేసి అలా అయినా వేసుకోవచ్చు, అప్పుడు మనకు వంట సోడా వేసే అవసరం ఉండదండి. చూడండి, ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకుంటే మనకు పిండి అనేది ఫ్లఫీగా అయిపోతుంది. ఇడ్లీలు దోశలైనా కూడా చక్కగా వస్తాయండి. ఈ పిండితో మీరు పెసరట్టులాగా అయినా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఇడ్లీ ప్లేట్ తీసుకున్నాను. ఇడ్లీ ప్లేట్లో ఇలా ఆయిల్ వేసుకొని గ్రీస్ చేసుకోవాలండి. ఆయిల్ అప్లై చేసుకోవాలి, నెయ్యి అయినా వేసుకోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాటర్ని ఇలా ఇడ్లీ ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా ఇడ్లీ ప్లేట్లోకి వేసుకోవాలండి. చాలా సింపుల్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి ఇదైతే. బరువు తగ్గాలనుకున్న వారికి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, లేదా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ తినే వాళ్ళకి మంచి చక్కని బ్రేక్ఫాస్ట్ అండి ఇదైతే. ఇప్పుడు ఇలా బ్యాటర్ వేసుకున్న తర్వాత ముందుగా నేను కడాయి స్టవ్ మీద ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా వేడి చేసుకున్నానండి. ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నుంచి 12 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. నేను ఇక్కడ ఒక 10-12 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఇడ్లీ బాగా ఉడికిందండి. ఇలా వేలికి తడి తగ్గలేదంటే వేలు పెట్టి చూస్తే అప్పుడు ఇడ్లీలు చక్కగా ఉడికినట్టండి. ఒక 2 నిమిషాలు అలా ఉంచేసి కాస్త చల్లారిన తర్వాత ఇలా స్పూన్ని వాటర్లో డిప్ చేసుకొని ఇడ్లీలు తీసుకోవాలి. ఇలా అయితే మనకు చక్కగా ఊడొచ్చేస్తాయండి ఇడ్లీలు అనేవి. చూడండి ఎంత స్పాంజిగా వచ్చినాయో, చూస్తుంటేనే తెలుస్తున్నాయి మీకు ఎంత స్పాంజిగా వచ్చినాయో. ఇప్పుడు నేనైతే సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చాలా ఈజీగా సింపుల్గా హెల్తీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి ఎంత స్పాంజిగా వచ్చిందో. ఒకటి మీకు తుంచి చూపిస్తాను చూడండి, లోపల వరకు కూడా ఎంత ఫ్లఫీగా వచ్చింది. ఈ చట్నీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. అల్లం చట్నీతో తిన్నా కూడా సూపర్గా ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.